జై భవానీ, జై తెలంగాణ. ఆటో డ్రైవర్ వాళ్ళ అన్నలకు అందరికీ నమస్కారం. నా మైండ్లో ఒక్కటే మాట వచ్చిందండి. నేను చాలా యూట్యూబ్లో ఎక్కడంటే ఫేస్బుక్లో అందరు వింటున్నాను. మన డిస్టిక్ ఆటోలు ఇంకా 3 లక్షలు ఉన్నాయండి. 3 లక్షలు డిస్టిక్ ఆటోలు ఉంటే మన అందరు కలిసి ఒక యూనియన్ అయిపోయాం. ఇంకా ఓలా లేక ఒక 25 మందికి మనం పెట్టుకున్నాము. మన 10 రూపాయలు ఒక బండికి 10 రూపాయలు తీసినా 3 లక్షలు అంటే 30 లక్షలు అవుతాయి. రోజు 30 లక్షలు అవుతాయి. ఇంకా లక్షలు అవుతాయి, 3 లక్షలు అవుతాయి. 3 లక్షలు అంటే 10 రూపాయలు చొప్పున అంటే 30 లక్షలు అవుతాయి. ఇంకా నెలకైతే 30 రోజులు అంటే 3 కోట్లు అవుతాయి అన్నట్లు ఉంది. నాకైతే 3 కోట్లు అవుతాయి. నాకేమో ఆలోచిస్తుంది, ఒక కూర్చొని ఒక 25 మందికి ఇది చేసుకొని ఒక యూనియన్ పెట్టుకుని ఇంకా ఎక్కడంటే అక్కడ మనం ఎక్కడైనా బండ్లు ఆపుకుంటే పోయి కొట్లాడాలి. ఎక్కడైనా పోలీసులో పడితే మనం తీసుకురావాలి. ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇంకా 25 మందికి పోయినా ఎంత పోయినా వాళ్ళకి జీతాలు పోయినా ఒక 50,000 వేసుకొని నెలకు పోతే నెలకు 50,000 వేసుకున్నా 25 మందికి లక్షలు 12 లక్షలు 13 లక్షలు పోతాయి లెక్క ప్రకారం. ఇక 10 మంది పెద్దలు యూనియన్లు అన్నీ పెద్ద యూనియన్లు కలుపుకొని మంచిగా చేసుకున్నాం అనుకో వ్యాపారం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 లక్షల మంది ఒక కొత్త యూనియన్ తయారైంది సిటీలో. 2 లక్షలు జమ అయ్యారంట. నిన్న మొన్న ఎవరు 100 వేసేటోళ్ళు 100 వేసారంట. ఎవరు 10 రూపాయలు వేసేటోళ్ళు 10 రూపాయలు, 5 రూపాయలు వేసేటోళ్ళు 5 రూపాయలు, 20 రూపాయలు ఇట్లా వేసారంట. అయినా నా లెక్కల ప్రకారం ఒక 10 రూపాయల లెక్కల పట్టిన కానీ రోజుకు 2 లక్షలు అంటే 20 లక్షలు అవుతుందేమో. 20 లక్షలు వేసుకోండి. 20 లక్షల కంటే ఇప్పుడు ఆయన రోజుకు కానీ ఇప్పుడు రోజు లెక్క తీసలేడు కానీ ఒక్కసారి వేసి చూసుకున్నాడు. ఇది చాలా పెద్దగా అవుతుందేమో కానీ నేనేమో తప్పు మాట్లాడితే సమీక్షయండి. అందరికీ చెప్తున్నాను, సిటీ ఆటో డ్రైవర్ల అందరికీ, ఇంకా మన డిస్టిక్ ఆటోల అందరికీ చెప్తున్నాను, తెలిసి మోసపోకండి అన్న. వీడియో పెద్దగా అవుతుంది, ఇంకా నేను చెప్పలేను. ఎందుకంటే నా ఏమైనా తప్పు ఉంటే నాకు క్షమించండి.